ఒకే ఒక కుటుంబం, ఈ భూమి మీద ఒక కుటుంబం చాలా ప్రత్యేకమైనటువంటి కుటుంబంగా మార్చబడింది. అదే అబ్రహాము కుటుంబం. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవునితో సహవాసము చేసెను. దేవునికి స్తోత్రం. ఎవరితో? దేవునితో సహవాసం చేశాడు. ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించాడు. ఆయన మనుషులతో కాదు, దేవునితో సహవాసం చేశాడు. దేవునితో సహవాసం చేసినందువల్ల ఏం జరిగింది అంటే, దేవుడు అబ్రహాముకు స్నేహితుడుగా మారాడు. అబ్రహాముకి స్నేహితుడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముకు స్నేహితుడు అయ్యాడో అప్పుడు దేవునికి ఏమనిపించిందంటే, నాకు పరలోకంలో ఉండడం కంటే భూలోకంలో ఉండడమే ఇష్టమని ఆయన అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నా ఎదుట నీవు నడువు, నువ్వు నీతిమంతుడుగా నడువు, నిందారహితుడుగా నడువు అని దేవుడు చెబితే, దేవుడు చెప్పిన మాటకి ఆయన లోబడి దేవుడు చెప్పినట్టే నడవడం ప్రారంభించాడు అబ్రహాం. అందుకని ఆయన వంశాన్ని, ఆయన సంతానాన్ని నేను ఈ భూమికే ఆశీర్వాదకరంగా మారుస్తానని ఆయన అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగా అంటే, ఆయన సంతానము ద్వారా భూలోక రాజ్యములన్నీ, భూలోక వంశములన్నీ, భూలోకములో ఉన్న ప్రజలన్నీ ఆశీర్వదించబడాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. మన బిడ్డల గురించి ఏమి దేవుడు ఆలోచించాలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, మనకు చాలా గొప్ప కృపనిచ్చి దేవుడు తన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఆయన తన కుటుంబంలో చేర్చుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రత్యేకపరిచి, ఇశ్రాయేలు కుమారులు 12 మంది 12 గోత్రాలుగా మార్చాడు. ఆ 12 గోత్రాలు ఐగుప్తు దేశంలో ఉంటే వారిని విడిపించి, దేవునికి స్తోత్రం, తన్ను ఆరాధించే ప్రజలుగా చేయాలనుకున్నాడు. ఆయనను ఆరాధించే ప్రజలు, దేవుని ఆరాధించేటువంటి ప్రజలుగా చేయాలి అనేటువంటి ఒక ఆకాంక్ష దేవుని యొక్క హృదయంలోకి వచ్చేసింది. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన ఈ ప్రజలను వారి మధ్యలో నివసిస్తూ వారితోనే ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు వారందరికీ దేవుడు ఏం చెప్పాడంటే, నా కొరకు ఒక గుడారాన్ని నిర్మించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా కొరకు మీరు ఒక గుడారాన్ని నిర్మించండి, ఆ గుడారములో నేను మీతో పాటు నివసిస్తాను. అదే ప్రత్యక్ష గుడారం. దేవునికి స్తోత్రం. మనము ఇప్పుడు నిర్గమకాండములో దేవుని వాక్యాన్ని ఎన్నో విషయాలు చదువుకుంటూ వచ్చాం. ఇంతవరకు దేవుడు వారిని విడిపించి నడిపించిన విధానాన్ని చూసాం. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని విడిపించాడు, వారిని నడిపించాడు. వారిని నడిపిస్తూ వారి జీవితాల్లో దేవుడు క్రియ చేయడం ప్రారంభించాడు. ఎలాగా? బంధకాలు తెంచాడు, వారికి ఉన్న బంధకాలు తెంచాడు. రెండోది, వారి అవసరాలు తీర్చాడు. ఆకలైతే ఆహారం ఇచ్చాడు, దాహం వేస్తే దాహం తీర్చాడు. అంతేకాదు, వారికి ఎవరైనా శత్రువులుంటే ఆ శత్రువులకి ఈయన శత్రువుగా, వారి విరోధులకు ఈయన విరోధిగా మారి వాళ్ళ శత్రువులను నాశనం చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకేం కావాలమ్మా? వేసుకున్న బట్టలు చిరిగిపోలా, చెప్పులు అరిగిపోలా. కాబట్టి దేవుడే వారి ప్రతి అవసరతను తీర్చేటువంటి స్థితిలో ఆయన వారి మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. సీనాయి పర్వత ప్రాంతంలో వారు సంచార జాతిగా ప్రయాణము చేస్తూ వారు అద్భుతమైన 12 గోత్రాలుగా వారు మొట్టమొదట వాళ్ళు ఏం చేశారు అంటే, ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఆ ప్రత్యక్ష గుడారం, ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలం. కాబట్టి ఆవరణంలోనికి అందరూ ప్రవేశించవచ్చు. పరిశుద్ధ స్థలంలోకి యాజకులు మాత్రమే ప్రవేశించాలి.
అతి పరిశుద్ధ స్థలంలో దేవుని నివాస స్థలం ఆయన నివసిస్తాడు. ప్రతి ఏటా ప్రధాన యాజకుడు మాత్రమే అంతు లోపలికి ఒక్కసారి ప్రవేశించాలి. ఒకవేళ అతడు అయోగ్యుడైతే అక్కడే అతడు చంపబడతాడు. వెళ్ళేటప్పుడే కాలికి తాడుగట్టి లోపలికి పంపిస్తారు. ఎందుకంటే ఎవరైనా వెళ్ళి చచ్చిపోయాడు లాక్కొడతామని వచ్చినా ఎవరైనా లోపలికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతారు. ఈ తాడు ద్వారానే లాక్కోవాలి ఒకవేళ చచ్చిపోతే. దేవుడు అపవిత్రుడైన మానవుని పవిత్రుడైన మానవుడిగా మార్చేశాడమ్మా. దేవునికి స్తోత్రం. అయోగ్యుడైన వాడిని యోగ్యుడిగా మార్చాడు. అనీతిమంతులైన వాడిని నీతిమంతులుగా మార్చాడు. తన జనాంగముగా ముద్ర వేశాడు. ఈ భూమి మీద ఒక అద్భుతమైన దృశ్యం ఏమిటంటే, పరలోకమందున్న దేవుడు వాడి గుడారాల మధ్యలో నివసించడు. హల్లెలూయా. వాళ్ళ గుడారాల మధ్యలో నివసించినప్పుడు ఏం జరిగింది అంటే, వాళ్ళు ఆ గుడారాన్ని మధ్యలో వేసి 4 దిక్కుల వారు 3 గోత్రాలు నివసిస్తున్నాయి. తూర్పు దిక్కున, దక్షిణము దిక్కున, పడమర దిక్కున, ఉత్తరము దిక్కున అలాగా నివసిస్తూ ఉన్నారు. ఈ అద్భుతమైన దృశ్యం అది ఒక చాలా ఆశ్చర్యకరమైన రీతిలో కనిపిస్తూ ఒక అద్భుతమైనటువంటి ఒక వాతావరణము అక్కడ ఏర్పడుతూ ఉంది. చాలా సుందరమైనటువంటి ఒక గొప్ప మందిరం అది. దాన్ని కొంతమంది అంటారు స్వర్ణ గుడారము అంటారు. ఏంటంట? స్వర్ణ గుడారం. భారతదేశంలో స్వర్ణ దేవాలయం ఒకటి ఉండింది. ఇందిరాగాంధీ దాని లోపలికి వెళ్ళి మిలిటరీని తీసుకెళ్ళి కూల్చేసింది. అందువల్ల ఆమెను చంపేశారు. ఆ స్వర్ణ మందిరం కాదు, ఇది స్వర్ణ గుడారం. ఇది గుడారాలు తెరల మధ్యలోనే ఉండేది. దీని వివరాలన్నీ రాబో దినాల్లో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నా. ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రత్యక్ష గుడారము దాని యొక్క అద్భుతమైనటువంటి సంగతులను మనము పరిశీలనగా చూడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే 2 విషయాలు ప్రాముఖ్యం. ఒకటి విడిపించబడ్డ విడుదల, రెండోది ఆరాధన. నిర్గమకాండం అంతా ఒకటి విడుదల, రెండోది ఆరాధన. కాబట్టి విడుదల జరిగింది, ఆరాధన కొనసాగాలి. కానీ దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి మానవుడు నిర్మించబడ్డాడు. నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురపరచుదురు. కాబట్టి మనకి దేవుడిచ్చిన ఒకే పని ఏంటంటే స్తోత్రం 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 అని దేవుని స్తుతించేవారుగా మారాలి. మనం ఏమనాలి? దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అవును, ఇప్పుడు కెరూబులు శరాబులు ఏమంటున్నారు? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచున్నారు. దేవునికి స్తోత్రం. గాన ప్రతిగానములు. దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరంలో ప్రతి విశ్వాసి ఎలా మారాలి అంటే దేవుని గణపరిచే, దేవుని స్తుతించే, దేవుని ఆరాధించేటువంటి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనం మారిపోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసి ఎలా ఉండాలి అంటే, నేను ఒక చర్చి చూడడానికి వెళ్ళాను. అక్కడ చూస్తే ఏంటంటే అక్కడున్న విశ్వాసులు మామూలు వాళ్ళు కాదమ్మా. చచ్చిపోయిన వాళ్ళు కూడా లే పైకి, ఏం పడుకున్నావు, నిద్ర మరణం నుండి లే అంటే లేచేసేవాళ్ళుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. విశ్వాసులమ్మ, పాస్టర్లు కాదు. మనమే నేర్చుకుంటున్న పాటలు రావు, ప్రార్థన రాదు, అమ్మ దేవుని స్తుతించట అది రాదు. ఇంకెట్లా మనం ఏమి క్రైస్తవ జీవితాన్ని అనుభవించేది? ఈ గుడారాల మధ్యలో దేవుడు నివసిస్తూ ఉన్న ఆ గుడారాలలో మనము చూసినట్లయితే ఆ గుడారాల్లో ఉన్న సంగతులు ఎలా ఉన్నాయి, ఆ గుడారము ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, దేవుడే వారి మధ్యలోకి వచ్చి వాళ్ళ మధ్యలో నివసించాలి అని అనుకున్నా కూడా ఆ గుడారాలలో నివసించే వాళ్ళు ఎలా ఉంటున్నారు అనుకుంటున్నారు? దేవుడే మన మధ్యలో ఉంటే ఎట్లా ఉంటాం మనం? మన ఊహ ఎలా ఉంటాం? ఇంకా చాలు దేవుడే మన మధ్యలో ఉన్నారు అని అనుకుంటాం. కానీ వాళ్ళు అలా లేరంట. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే ఆ పరిస్థితులకు భిన్నంగా నడుచుకుంటున్నారు. వారికి దేవుడు
మంచి ఒక దీవెనకరంగా ఉన్నాడు అన్న సంగతిని వదిలిపెట్టేసి ప్రతి గుడారములో ప్రతి కుటుంబములో దుఃఖము, విచారము, జగడములు, సమస్యలు నిండి ఉన్నాయంట. ఆ గుడారాలు ఏమున్నాయి? దుఃఖము, విచారము, జగడములు, సమస్యలతో ఆ చుట్టూ ఉన్న ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఇది ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. ఇది ఎంత బాధాకరమైంది. పరలోకములో నివసించే దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు, దూత గణములతో కొనియాడుతున్నటువంటి ప్రజల మధ్యలో వచ్చి నివసించాలని ఆశపడి వాళ్ళకి ఈయన ఒక బలముగా, ఒక శక్తిగా, ఒక ఆశీర్వాదకరంగా వాళ్ళ మధ్యలోకి వచ్చి నిలబడితే వీళ్ళు ఎలా ఉన్నారు? దుఃఖము, విచారము, జగడములు, సమస్యలతో సతమతమవుతున్నారు. ఒక్కరు కూడా సరిలేదో. యాకోబు బిడ్డలు ఎవరు మంచారు? ఒక్క యేసేపు తప్ప 11 మంది మామూలు కాదు. వాళ్ళు మామూలు కాదు. చూసి రమ్మంటే కాల్చి వచ్చేస్తారు అట్టంటోళ్ళు. ఇక ఊరు జగడమంతా వాళ్ళ మీదే ఉంటుందమ్మా. ఊరి గొడవలంతా వాళ్ళ మీదే ఉంటాయి. ఏ ఊరిలోకి వెళ్ళినా తగాదా, ఎవరితో మాట్లాడినా తగాదా. అన్న లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లి లేదు, బంధువు లేదు, ఏ విధమైనటువంటి ఒక బాంధవ్యము లేదు. అంతా కూడా భయంకరమైనటువంటి జీవిత విధానాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ వారి మధ్యలో నివసించడానికి దేవుడు ఎంతో ఇష్టపడి దిగి వచ్చాడమ్మా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, దేవుడు నీ దగ్గరకు రావడం, దేవుడు నీతో ఉండడం, నీ తగాదాలు చూసి, నీ గొడవలు చూసి, నీ సమస్యలు చూసి బాధపడుతూ ఉండడం కోసం కాదు. మా ఇంట్లో మా పిల్లలు తన్నుకుంటూ ఉండేవాళ్ళు. మా చిన్నమ్మాయి అంటే నాకే ముందు స్నానం చేయించాలి, నాకే ముందు బట్టలు వేయాలి అని. ఏమిటి వీళ్ళ తగాదా? నేనే ఫస్ట్, నేనే ఫస్ట్. ఇదే కదా మా అందరి ఇంట్లో తగాదాలు. చెప్పండి, ఇదే కదా తగాదాలు. కాబట్టి ఇవన్నీ కూడా పనికిరాని, ఉపయోగం లేని, ఏ విధంగానూ కూడా మనకు ఆశీర్వాదం కలిగించని పనికిరాని చెత్త ఆలోచనలు. దేవుడు నీ మధ్యలోకి వచ్చాడు, నీ ఇంటిలోకి వచ్చాడు, నీ జీవితంలోకి వచ్చాడు. కానీ నువ్వు ఆ యొక్క గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని మరిచిపోయి లోక సంబంధమైనటువంటి విషయాలలోనే నిమగ్నమై ఉండడం ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయి? కారణం ఏమిటి? వారి జీవితాల గురించి పరిశీలనగా చూసినప్పుడు వారు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి? ఏ ఇంట్లో తగాదా లేదు, ఏ ఇంట్లో గొడవ లేదు, ఏ ఇంట్లో సమస్య లేదు. పరిస్థితులు వింటా ఉంటే భయంకరమైన స్థితి అయిపోతుంది. 60 ఏళ్ళు వయసులో భార్యాభర్తలకు తగాదొచ్చి ఇడిపోయారు. ఎంత వయసు? 60 ఏళ్ళ వయసులో తగాద వచ్చి భార్య వేరు, భర్త వేరు. ఏమిటి? అంత వయసు వచ్చినా కూడా పరిపక్వత రాలా, విడాకులు ఇచ్చాయి అని. కాబట్టి ఎంత ఘోరమైన పరిస్థితి. నేను వెళ్ళి ఈ సమస్య కోసం అలియా వాళ్ళని కలిపేద్దాం. ఆయనేమో 60 ఏళ్ళు దాటిపోయింది, రాత్రులు అర్ధరాత్రి ఫోన్ చేస్తున్నాడు నాకు. అయ్యో నిద్ర రాలేదు పాస్టర్ గారు, భయం వేస్తుంది పాస్టర్ గారు అంటాడు ఫోన్ చేసి. 70 లక్షలు ఇచ్చాడంట అప్పులకి, వడ్డీకి. ఈ 70 లక్షలు ఇచ్చి ఒక్కడు కూడా రూపాయి ఇచ్చేవాళ్ళు లేడు. వడ్డీ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. అన్ని బాండ్ పేపర్లు ముందేసుకొని బాగానే ఆడవరం అర్ధరాత్రుల్లో. ఎవడమ్మా అప్పు తీసుకుంటాడు కానీ ఇచ్చేవాడు ఎవడున్నాడు? పకడ్బందీగా బ్యాంకులో లోన్లనే ఎగ్గొట్టే పరిస్థితిలోకి వచ్చారు. ఇప్పుడు మామూలుగా తీసుకుని ఎవడిస్తాడు? ఏడుస్తున్నాడు, నిద్ర రాలేదు పాస్టర్ గారు, పరిస్థితి బాగాలేదు పాస్టర్ గారు, నా భార్య నాకు తోడుగా లేదు పాస్టర్ గారు అంటే ఆ బాధను చూడలేక వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి, ఆయన పెద్ద ప్రిన్సిపాల్, ఒక బిఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్. ఆయన అన్నాడు, మా చెల్లి గురించి చెప్తే ఆమెని నాకే తన్నాలనిపిస్తుంది పాస్టర్ గారు, నేనేం వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడేది, అట్లాంటిది మా చెల్లి అన్నాడు. బామర్ది గురించి అనలా, చెల్లి గురించి అన్నాడు. ఆయన ఫ్రెండ్స్ అంతా కొంతమంది అడిగితే వీళ్ళిద్దరంత చండాలమైన వాళ్ళు భూమి మీద ఎవరు లేరు. ఆయన ఎట్టంటాడంటే ఆదివారం మటన్కి వెళ్తే ఈయన ఎంత తింటాడు అంతే తెచ్చుకుంటాడు, ఆమెకు మిగిల్చకుండా.
కూరగాయలు తీస్తే ఈయనకి ఎంత సరిపోతే అంతే తీసుకొస్తాడు, వండి ఈమెకు పెట్టేసి ఆమెమవ్వాలి, చచ్చిపోవాలా? అట్లాంటి వాడు ఆయన. ఆమె ఎట్లాంటిదో వాళ్ళ అన్నే అసలు మాట్లాడితే తన్నాలనిపిస్తుంది పాస్టర్ గారు అని. మేము రామండి ఆమెను కలపడం, వాళ్ళని కలపడం వేస్ట్ అండి అన్నాను. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేస్తే వాళ్ళు కలిసిపోయారు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి, ఒక కుటుంబము, ఒక పరిస్థితులు ఇలా చెడిపోయి చెదరిపోయి బాగా లేకపోకుండా పోవడానికి గల కారణం ఏమిటి? ఎందుకు కుటుంబాలు చిన్న భిన్నమైపోయి కుటుంబాలు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి? మనం ఆలోచించాలి. అమ్మా, నన్ను ఒక సహోదరు చెబుతుంది, అయ్యా నేను కానీ కొంచెం అలా నిర్లక్ష్యంగా ఉంటే మా ఆయన రాత్రి చంపేసేవాడు అయ్యా అని చెప్పి. వాళ్ళ ఆయన ఏం చేసేవాడంట? చంపేసేవాడు. అదేదో రాడ్డు దొరికింది ఎత్తేస్తే అప్పుడు ఆయనకి మామూలు స్పర్శ వచ్చి వదిలేడయ్యా, లేకపోతే చచ్చిపోయేదాన్ని నా జ్ఞాపకార్థ కూడికి వచ్చేవాళ్ళు మీరు అన్న. పెళ్లి చేసుకొని తన జీవితం అంకితం చేసి బిడ్డలను కని వాళ్ళను పెంచుతూ ఆమెకు వచ్చిన ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ఈ భర్త కోసం సేవలు చేస్తుంటే ఈ భర్త మొత్తము కూడా కుటుంబాన్ని భార్యను మర్చిపోయి ఆయన దేశ సేవలో దిగిపోయాడు. వాళ్ళ బంధువులు, రక్త సంబంధం వాళ్ళని చూసుకుంటా. ఆమె ఆవేదన, ఆమె మంచి స్థాయిలో, ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ వస్తే అన్నీ పోగొట్టుకుంది కుటుంబం కోసం. నా భర్త ఉన్నాడు, నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళ కోసం బతుకుతానంటే ఇప్పుడు భార్యకి చేదు వచ్చేసింది. భార్య అంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయి ఇళ్లలో అంటే దానికి కారణం ఏంటంటే, ఒకటి స్వార్థం, రెండోది గర్వం, మూడోది అపవిత్రమైన ఆలోచనలు, మూడోది విరోధ స్వభావము, నాలుగోది ద్వేషం. ఇవన్నీ కూడా మనిషి జీవితంలోకి వచ్చేసి ఇవన్నీ కూడా క్యాన్సర్ కంటే భయంకరమైన. గర్వముతోనూ, అహంకారముతోనూ, అపవిత్రమైన ఆలోచనలతోనూ, విరోధ స్వభావముతోనూ, ద్వేషముతో జీవించే ప్రతి మనిషికి కూడా క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి లోపలికి వచ్చేసింది. ఆ గుడారాల్లో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళే. ఈరోజు ఏ ఇంట్లో ఇలాంటి స్వభావాలు లేని మనుషులు ఉన్నారు చెప్పండి? కాబట్టి గర్వము, అహంకారముతో నింపబడి అపవిత్రతతో, ద్వేషముతో నిండిపోయినటువంటి కుటుంబాలు ఈరోజు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఉంది. కానీ దేవుడు వచ్చి, అయ్యా నీ గర్వాన్ని తొలగించడానికి, నీ అపవిత్రత తీసివేయడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన్ని విడిచిపెట్టాము, ఆయన చెప్పేది వినేది లేదు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క మందిరం, యేసు ప్రభు నివసించేటువంటి ఒక నివాస స్థలంగా మన హృదయాలు దేవుడు మార్చాడు. కాబట్టి మనమే దేవాలయం, మనలో దేవుడు నివసిస్తున్నాడు. కానీ ఆ దేవుని యొక్క ఆలోచనలు వదిలేసి ప్రతి మనిషి కూడా గర్వము చేతను, అపవిత్రత చేతను, స్వార్థము చేతను, ద్వేషము చేతను నింపబడి కుటుంబాలను చెల్లాచెదురు చేసుకుంటా ఉన్నారు. దేవుని మందిరం మన మధ్యలో ఉంది అంటే ఈరోజు ఏం చేస్తుంది? నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను నీతిమంతునిగా చేరుస్తుంది, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడి లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే పరలోకమే భూమి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్ర. ప్రత్యక్ష గుడారం అంటే పరలోకమే దిగి వచ్చినట్టు భూమి మీదకి. భూమి మీద పరలోకమే ప్రత్యక్ష గుడారం. అందులో అతి పరిశుద్ధ స్థలములో దేవుడు నివసిస్తున్నాడు. పరిశుద్ధ స్థలములో యాజకులు ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు. ఆవరణములో మానవ పాప ప్రాయశ్చిత్తము కొరకు అక్కడ బలియాగములు జరుగుతూ ఉన్నాయి. అటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం ఈ యొక్క స్వర్ణ గుడారం ఇందులో జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, దేవుని నివాసం మనుషుల మధ్యలో వచ్చేసింది. అదే ప్రత్యక్ష గుడారము. దేవునికి స్తోత్రం.